चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले इसके लिए बेल आइकन जरूर दबाइएगा। आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं। అందరికీ నమస్కారం। ఆ నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా। చాలా విషయాలు మాట్లాడాలి। చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు। ఊచకోతంటే ఎలా ఉంటుందో తెలుసా? ఈ జూన్ 4 తర్వాత 2024 సేవ్ ద డేట్। చూసిన ఫలితాలు, జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఊహించను కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా। ఇంతకీ ఊచకోతకి డిక్షనరీ వెతికినా కూడా మీకు మీనింగ్ తెలియదు, ఇప్పుడు చూస్తారు। మీరేమైంది? వైఎస్ఆర్సీపీ పిల్ల కాదని చెప్పేసి చేతులు ఎత్తేస్తారు మీరు। మీరేమైంది? వైఎస్ఆర్సీపీ పిల్ల కాదని చెప్పేసి చేతులు ఎత్తేస్తారు మీరు। ఏమైపోయింది ఐకమత్యం? నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు చెప్పు। చంద్రబాబు నాయుడు మరీ విచిత్రంగా ఏమంటాడండి? వైసీపీ వాళ్ళు కవ్వింపు చర్యలంట। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానుల ఇళ్లల్లోకి చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నారు। ఈ రోజు వరకు రౌడీయిజం అని చెప్పేసి తొడలుగొట్టిన పవన్ కళ్యాణ్ తప్పు, రౌడీయిజం చేయడం తప్పు, గెలిసాం మనం, సరి వదిలేయండి చూసుకుందాం అని చెప్పేసి చెప్పాలి। నువ్వు ప్రెసిడెంట్ కలిసి ఉండొచ్చు, పిఎం ని కలిసి ఉండొచ్చు, కానీ నాలాంటి తిక్క నా కొడుకుని మటు కలిసి ఉండవు। నాకు తిక్క లేస్తే సీఎం అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే। One eternity later. వైసీపీ పార్టీని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడానికి విజయం కాదు, కక్ష సాధింపుల కోసం కాదు। ఎవడ్రా జనాన్ని కొట్టి డాన్ అయ్యానందే? నేను కొట్టిన ప్రతి ఒక్కడు డానే। వైజాగ్ ఎయిర్పోర్ట్ లో రోజా తల పగలగొట్టిన వాళ్ళు ఎవరు? ఈ రోజు మిమ్మల్ని తిట్టడం కోసం కాదు, మిమ్మల్ని పొగడటం కోసం వచ్చాను। కంగారు పడిపోయి నన్ను తిట్టకండి। అసలు టీడీపీకి ఉన్న పవర్ ఏంటో తెలుసా జగనన్న? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు। టీడీపీని టచ్ చేయాలన్నా ఎందుకు భయపడతారో తెలుసా? కాల్చే మంటల్ని ఆర్పే వర్షంలా, మృత్యువు ఇంట్లో కూర్చున్న మృత్యుంజయుడిలా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, దశకంఠుని ఎదిరించిన రాముడిలా, మండే జమదగ్ని కోపాన్ని మించి సర్వమూ తాననుకునే పరమాత్మని ప్రశ్నించి పిడుగులా గర్జించిన ఒక ధీరుని కథ, ఎదిరించిన ఒక వీరుడి కథ। సుందరకాండలో రావణాసురుడి గురించి ఆంజనేయ స్వామి వచ్చి చెప్పినప్పుడు రాముడికి అర్థమైంది, టీడీపీ గొప్పతనాన్ని నేను మీకు చెప్పకపోతే మనం ఎప్పుడు భ్రమలో బతకాల్సి వస్తుంది। టీడీపీ మీరు చాలా స్ట్రాంగ్, ఐ అగ్రీ దట్। మీరు ఎంతైనా చేయండి, వైఎస్ఆర్సీపీకి ఉన్న కార్యకర్తల బలం ఎంత, టీడీపీకి జనసేనకి ఉన్న జనసేన అంటే గుర్తొచ్చింది, ఇది కూడా చెప్పుకోవాలి। ఎంత తెలివైనోడో మీరు ఆలోచించండి। అసలు చంద్రబాబు తెలివి ముందు లోకేష్ కూడా పని చెయ్యడు। బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది। మన మాయా ఈవీఎంలు శకునికి వాళ్ళ పాచికలు ఎలా వింటాయో మన ఆంధ్ర ఈవీఎంలు చంద్రబాబు నాయుడుకి అలా విన్నాయి। పెంచగా నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం। మీరు వినాల్సింది కొన్ని ఉన్నాయి। నువ్వు అనుకున్నావు జగనన్న నేను ఒక్కడిని చాలు అన్ని చూసుకుంటాను అని, నువ్వు కార్యకర్తలను చూసుకోవాలా, ఎమ్మెల్యే ఎంపీల్ని చూసుకోవాలా, ఎక్కడ డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ ని పట్టించుకోవాలా, ఎవరు డ్యామేజ్ చేస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టుకుని తిరిగావు। ఏ రోజు నువ్వు చేసిన అభివృద్ధిని ఐటీడీపీ లాగా ఏ రోజు ప్రచారం చేయలే। తెలివిలేని తెల్లవార్లు తెచ్చుకున్నట్టు ఇగో
మొత్తం టీడీపీ వాళ్ళందరికీ నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కాకపోయినా నేను చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు. అలా ఉంటుంది, అట్లుంటది మనతోని. నేను ఇండియాలోనే కదా ఉన్నాను, నన్ను పట్టుకుంటారు ఈ రోజు కాకపోతే రేపు పట్టుకుని నా లోపలేస్తారు. ఏ రోజు వైఎస్ఆర్సీపీ పిల్లనని చెప్పుకున్నారా మీరు? ఏడిస్తే వైఎస్ఆర్సీపీ పరువు పోతుందని చెప్పి ధైర్యంగా పోరాడుతున్నా ఈ రోజు వరకు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. అసలు వైఎస్ఆర్సీపీ దాన్నైనా నేను ఇంత కష్టపడ్డా కదా, ఇంత ధైర్యంగా నేనున్నా ముందు అని చెప్పేసి ప్రతిదానికి తొడలు కొట్టుకుంటూ ముందుకు వచ్చా కదా. ఏం చేస్తారు సార్ నన్ను కార్యకర్తని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తని నిన్ను పడబెట్టి పౌరుషం లేదా? గుంటూరు కారం తిని పెరిగిన దాన్ని నేను, ఆంధ్ర పౌరుషం ఉన్న దాన్ని నేను, ఒక ఆటదాన్ని నేను. పౌరుషం ఉంది నాకు, నీకుందా పౌరుషం? మేము జగన్ అన్నని నమ్మాం కాబట్టి గుండెల నిండా ధైర్యం పెట్టుకుని ఓడిపోయినా గానీ ఎదురెదుతున్నాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఓడితే ఏంటి, గెలిస్తే ఏంటి, మా ఓటు సింహం. Meanwhile, చూద్దాం ఏం జరుగుతుందో. బాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే